శాంతి. ఈరోజు 21/12/25 డిసెంబర్ 21వ తేదీ. ఈరోజు మనం వరల్డ్ మెడిటేషన్ డేని మనమందరము జరుపుకుంటూ ఉన్నాము. డిసెంబర్ 21వ తేదీని ఈ విధంగా వరల్డ్ మెడిటేషన్ డేగా యునైటెడ్ నేషన్స్ వారు గత సంవత్సరం డిక్లేర్ చేయడం జరిగింది. అంటే ఈ సంవత్సరం మనము 2వ వరల్డ్ మెడిటేషన్ డేని జరుపుకుంటూ ఉన్నాము. బ్రహ్మకుమారీస్ అంటే, బాబా పిల్లలంటే ముఖ్యంగా మెడిటేషన్ చేస్తూ ఉంటాము, యోగాని చేస్తూ ఉంటాము. కాబట్టి యోగం యొక్క వైబ్రేషన్స్ ఈరోజు ఇంకా ఎక్కువగా పంపిద్దాము. మరి ఈ సంవత్సరము థీమ్ ఏం తీసుకోవడం జరిగిందంటే ఇన్నర్ పీస్ మరియు గ్లోబల్ హార్మోనీ, ఆంతరిక శాంతి మరియు విశ్వంలో సౌభ్రాతృత్వము, అలాంటి థీమ్ని తీసుకోవడం జరిగింది. కానీ దీంట్లో ముఖ్యంగా ఏం చెప్పారు అంటే అ చేంజ్ ఇన్ వన్ ఈజ్ అ చేంజ్ ఇన్ మిలియన్స్. ఒకవేళ ఒక్కరు మారితే విశ్వంలో ఎన్నో కోట్ల మంది మారుతారు అనేటువంటి థీము. అంటే స్వయం పరివర్తన బాబా ఏదైతే చెప్తారో ఆ థీమ్ని గురించి తీసుకోవడం జరిగింది. మరి బ్రహ్మకుమారీస్ ఇంకా హీలింగ్ గురించి మెడిటేషన్స్ చేయడం జరుగుతుంది. ట్రస్ట్ అండ్ యూనిటీ గురించి ఈ సంవత్సరం మనం ఏదైతే తీసుకున్నామో థీమ్, దీని గురించి ఇలా రకరకాల కార్యక్రమాలు విశ్వవ్యాప్తంగా ఈ మెడిటేషన్ డే రోజు జరుపుకోవడం జరుగుతోంది. మనమందరము ఈ రోజంతా కూడా, ఈరోజు ఎలాగో వరల్డ్ మెడిటేషన్ అవర్ 3వ ఆదివారము, ఆ సమయంలో కూడా ఇదే అభ్యాసాన్ని చేద్దాము. మరియు మురళిలో లాస్ట్లో ఏం అభ్యాసం చేయాలి అనేటువంటిది కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ అభ్యాసాన్ని ఈ రోజంతా మనం కొనసాగిద్దాము. మరి ఈరోజు ఆదివారము బాబా యొక్క విశేషమైనటువంటి అవ్యక్తవాణిని ఈరోజు మనం విందాము. ఈ అవ్యక్తవాణి రివైజ్ డేట్ 5/3/2008 మార్చ్ 5వ తేదీ 2008వ సంవత్సరం యొక్క ఈ వాణిని ఈరోజు మళ్ళీ విందాము. ఈ అవ్యక్తవాణి బాబా విశేషంగా శివరాత్రి రోజు బాబా పిల్లలందరినీ కలుసుకున్న సందర్భంలో చెప్పినటువంటి ఈ మురళిని ఈరోజు మనం విందాము. ఈ అవ్యక్తవాణి యొక్క శీర్షిక సంగమయుగపు బ్యాంకులో సైలెన్స్ శక్తిని మరియు శ్రేష్ఠ కర్మలను జమ చేసుకోండి. శివ మంత్రంతో నాది అనే దాన్ని పరివర్తన చేసుకోండి. సంగమయుగపు బ్యాంకులో సైలెన్స్ శక్తిని మరియు శ్రేష్ఠ కర్మలను జమ చేసుకోండి. శివ మంత్రంతో నాది అనే దాన్ని పరివర్తన చేసుకోండి. ఈరోజు బాప్దాదా నలువైపులా ఉన్న పిల్లల స్నేహాన్ని చూస్తున్నారు. మీరందరూ స్నేహం అనే విమానంలో ఇక్కడకు చేరుకున్నారు. ఈ స్నేహం అనే విమానం చాలా సహజంగా స్నేహితుని వద్దకు చేరుస్తుంది. ఈరోజు విశేషంగా లవ్లీన ఆత్మలందరూ పరమాత్మ ప్రేమ అనే ఉయ్యాలలో ఊగుతూ ఉండటాన్ని బాప్దాదా చూశారు. బాప్దాదా కూడా నలువైపులా ఉన్న పిల్లల స్నేహంలో మునిగి ఉన్నారు. ఈ పరమాత్మ స్నేహము తండ్రి సమానంగా అశరీరిగా సహజంగా చేసేస్తుంది. బాబా యొక్క ప్రేమ ఏమేం చేస్తుంది, పరమాత్మ స్నేహం ఏం చేస్తుంది అనేది చెప్తున్నారు. ఈ పరమాత్మ స్నేహము తండ్రి సమానంగా అశరీరిగా సహజంగా చేసేస్తుంది. వ్యక్త భావం నుండి అతీతంగా అవ్యక్త స్థితిలో, అవ్యక్త స్వరూపంలో స్థితి చేయిస్తుంది. బాప్దాదా కూడా పిల్లలందరినీ సమాన స్థితిలో చూసి హర్షితమవుతున్నారు. ఈరోజు పిల్లలందరూ శివరాత్రి, శివ జయంతిని తండ్రి మరియు తమ జన్మదినంగా జరుపుకోవడానికి వచ్చారు. బాబా మరియు దాదా కూడా తమ వతనం నుండి పిల్లలైన మీ అందరి జన్మదినాన్ని జరపడానికి వచ్చారు. పూర్తి కల్పంలో తండ్రి మరియు పిల్లల ఈ జన్మదినం అతీతమైంది మరియు అతి ప్రియమైంది. భక్తులు కూడా ఈ ఉత్సవాన్ని ఎంతో భావనతో మరియు ప్రేమతో జరుపుకుంటారు. మీరు ఈ దివ్య జన్మలో ఏదైతే శ్రేష్ఠ అలౌకిక కర్మను చేశారో ఇప్పుడు కూడా చేస్తున్నారు. అది స్మృతి చిహ్నం రూపంగా అల్పకాలం కోసం అల్ప సమయంలో జరుపుకుంటారు. కానీ భక్తులది కూడా అద్భుతము. స్మృతి చిహ్నాన్ని జరుపుకునేవారు, స్మృతి చిహ్నాన్ని తయారు చేసిన వారి అద్భుతాన్ని చూడండి. వీరు
అంటే భక్తులు కాపీ చేయడంలో అయితే తెలివైన వారే, ఎందుకంటే మీ భక్తులే కదా. కావున మీ శ్రేష్టత యొక్క ఫలితము స్మృతి చిహ్నాన్ని తయారు చేసేవారికి వరదానం రూపంలో లభించింది. మీరు ఒక్క జన్మ కోసం సంపూర్ణ పవిత్రత యొక్క వ్రతాన్ని ఒక్కసారి తీసుకుంటారు. ఒక్క రోజైనా పవిత్రత వ్రతాన్ని పాటించేందుకు మిమ్మల్ని కాపీ అయితే చేశారు కదా. శివరాత్రి రోజు ఒక్కరోజు పవిత్రత వ్రతాన్ని పాటించేందుకు కాపీ అయితే చేశారు కదా. మీరు పూర్తి జీవితం పవిత్రమైన భోజనం యొక్క వ్రతాన్ని తీసుకున్నారు. వారు ఒక్కరోజు వ్రతాన్ని పాటిస్తున్నారు. మీ అందరి భక్తులు కూడా ఏమీ తక్కువ కాదని బాప్దాదా ఈరోజు అమృత వేళలో చూశారు. వారి విశేషత కూడా మంచిగా ఉంది. మరి మీరందరూ పూర్తి జన్మకు పక్కా వ్రతాన్ని, ఆహార పానీయాలు, మనసులోని సంకల్పాల పవిత్రత, మాటలు, కర్మలు సంబంధ సంపర్కంలోకి వస్తూ కర్మల కోసం పూర్తి జన్మ కొరకు పక్కా వ్రతాన్ని తీసుకున్నారా? ఏం చేయాలి? ఏమడిగారు? మీరందరూ పూర్తి జన్మకు పక్కా వ్రతాన్ని, ఏ వ్రతాలు? ఆహార పానీయాలు, మనసులోని సంకల్పాల పవిత్రత, మాటలు, కర్మలు సంబంధ సంపర్కంలోకి వస్తూ కర్మల కోసం పూర్తి జన్మ కొరకు పక్కా వ్రతాన్ని తీసుకున్నారా లేక కొంచెం కొంచెం తీసుకున్నారా? పవిత్రత బ్రాహ్మణ జీవితానికి ఆధారము, పూజ్యులుగా కావటానికి ఆధారము, శ్రేష్ట ప్రాప్తికి ఆధారము. ఇక్కడకు చేరుకున్న అదృష్టవంతులైన ఆత్మలందరూ పరిశీలించుకోండి. పవిత్రంగా తయారయ్యే ఈ జన్మ యొక్క ఉత్సవంలో 4 విధాలుగా, కేవలం బ్రహ్మచర్యపు పవిత్రత మాత్రమే కాదు, కానీ మనస, వాచ, కర్మణ సంబంధ సంపర్కాల్లో కూడా పవిత్రత, ఇటువంటి పక్కా వ్రతాన్ని తీసుకున్నారా? ఎవరైతే తీసుకున్నారో కొంచెం కొంచెం కచ్చా కాదు, వారి చేతులెత్తండి. పక్కా 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 ఎంత పక్కా? పవిత్రత వ్రతము ఎంత పక్కాగా ఉంది? ఎవరైనా కదిలిస్తే కదలరా? అప్పుడప్పుడు మాయ వచ్చేస్తుంది కదా, లేక రాదా? మాయకు వేడుకోలు ఇచ్చేసారా, లేక అప్పుడప్పుడు రావచ్చు అని అంటారా? పరిశీలించుకోండి. పక్కా వ్రతాన్ని తీసుకున్నానా? సదా కోసం వ్రతం తీసుకున్నానా, లేక అప్పుడప్పుడా? ఒకసారి కొంచెం, ఒకసారి ఎక్కువ, ఒకసారి పక్కా, ఒకసారి కచ్చా, ఇలా అయితే లేదు కదా. ఎందుకంటే బాప్దాదాపై ఉన్న ప్రేమను అందరూ 100% కన్నా ఎక్కువగా ఒప్పుకుంటారు. బాప్దాదాపై ఎంత ప్రేమ ఉంది అని ఒకవేళ అడిగితే అందరూ ఉల్లాస ఉత్సాహాలతో చేతులెత్తుతారు. ప్రేమలో శాతం కేవలం కొద్దిమందికే ఉంది. ప్రేమ మెజారిటీ పిల్లలకు ఉంది. కావున ఎలా అయితే ప్రేమలో పాస్ అయ్యారో మెజారిటీ పిల్లలు ప్రేమలో పాస్ అయ్యారని బాప్దాదా కూడా ఒప్పుకుంటారు. కానీ పవిత్రత వ్రతంలో 4 విధాలుగా, మనస, వాచ, కర్మణ సంబంధ సంపర్కాలు 4 రూపాలలోనూ సంపూర్ణ పవిత్రత వ్రతాన్ని నిర్వహించడంలో శాతం వచ్చేస్తుంది. ఇప్పుడు బాప్దాదా ఏం కోరుకుంటున్నారు? బాప్దాదా ఇదే ఆశిస్తున్నారు. సమానంగా అవుతాము అని ప్రతిజ్ఞ చేశారు. కావున పిల్లలు ప్రతి ఒక్కరి ముఖంలో తండ్రి మూర్తి కనిపించాలి. ప్రతి మాటలో తండ్రి సమానమైన మాటలు ఉండాలి. ముఖంలో తండ్రి మూర్తి కనిపించాలి, మాటలో తండ్రి సమాన మాటలు ఉండాలి. బాప్దాదా మాటలు వరదానం రూపంగా అయిపోతాయి. కావున ప్రతి ఒక్కరూ మా ముఖంలో తండ్రి మూర్తి కనిపిస్తుందా అని పరిశీలించుకోండి. తండ్రి మూర్తి అంటే ఏంటి? సంపన్నము, అన్ని విషయాలలో సంపన్నత. ఇలాగే పిల్లలు ప్రతి ఒక్కరి నయనాలు, ముఖం తండ్రి సమానంగా ఉన్నాయా? సదా చిరునవ్వు చిందిస్తున్న ముఖం ఉందా? లేక ఒకసారి ఆలోచించేవారిగా, ఒకసారి వ్యర్థ సంకల్పాల నీడ కలవారిగా, ఒకసారి ఉదాసీనంగా, ఒకసారి చాలా శ్రమ చేసేవారిగా, ఇటువంటి ముఖమైతే లేదు కదా. సదా గులాబీ,
ఒకసారి గులాబీలా వికసించిన ముఖము మరోసారి మరొకటిగా కావద్దు. ఎందుకంటే మీ శ్రేష్ఠ జీవితాన్ని మాయ ఎదిరిస్తూ ఉంటుంది అని జన్మించగానే బాప్దాదా చెప్పారు. కానీ మాయ పని రావడము, సదా పవిత్రత వ్రతాన్ని తీసుకున్న మీ పని దూరం నుండే మాయను పారద్రోలడము. అండర్లైన్, మాయ పని రావడము, కానీ సదా పవిత్రత వ్రతాన్ని తీసుకున్న మీ పని దూరం నుండే మాయను పారద్రోలడం. బాప్దాదా ఏం చూశారంటే, కొంతమంది పిల్లలు మాయను దూరం నుండే పారద్రోలరు. మాయ వచ్చేస్తుంది, రానిచ్చేస్తారు, అనగా మాయ ప్రభావంలోకి వచ్చేస్తారు. ఒకసారి దూరంగా ఉన్నప్పుడే పారద్రోలకపోతే మాయకు కూడా అలవాటైపోతుంది. ఎందుకంటే ఇక్కడ మమ్మల్ని కూర్చోపెడతారు అని దానికి తెలిసిపోతుంది. కూర్చోపెట్టేందుకు గుర్తు మాయ రావటము. ఇది మాయ అని ఆలోచిస్తారు, కానీ అప్పుడు కూడా ఏమని ఆలోచిస్తారు? ఇప్పుడు ఇంకా సంపూర్ణంగా కాలేదు కదా. ఎవరు సంపూర్ణంగా కాలేదు, ఇప్పుడు ఇంకా తయారవుతున్నాము, అవుతాంలే, లే లే అని అనడం మొదలు పెడతారు. అప్పుడు మాయకు కూర్చొని అలవాటు అయిపోతుంది. పర్వాలేదులే, ఇంకా ఎవరయ్యారు, వీళ్ళు కూడా ఇంతేలే, ఇలా లే లే అని అనుకుంటున్నాము అంటే మాయకు కూర్చొని అలవాటు అయిపోతుంది. మరి రోజు జన్మదినాన్ని అయితే జరుపుకుంటున్నారు. బాబా కూడా దీవెనలు మరియు అభినందనలు అయితే ఇస్తున్నారు. కానీ బాబా పిల్లలు ప్రతి ఒక్కరిని, లాస్ట్ నెంబర్ పిల్లవాడిని కూడా ఏ రూపంలో చూడాలని ఆశిస్తున్నారు? లాస్ట్ నెంబర్ వారు కూడా బాబాకు ప్రియమైన వారే కదా. మరి బాబా లాస్ట్ నెంబర్ వారిని కూడా సదా గులాబీగా చూడాలని ఆశిస్తున్నారు. వికసించి ఉండాలి, వాడిపోయినట్లుగా కాదు. వాడిపోవడానికి కారణము కొద్దిపాటి నిర్లక్ష్యము. అవుతుందిలే, చూద్దాంలే, చేసేద్దాంలే, చేరుకుంటాంలే, ఈ లే లే యొక్క భాష క్రింద పడేస్తుంది. మరి పరిశీలించుకోండి, ఎంత సమయం గడిచిపోయింది. ఇప్పుడు సమయం యొక్క సమీపత మరియు అకస్మాత్తుగా అయ్యే సూచన అయితే బాప్దాదా ఇస్తున్నారు కదా, ఇచ్చేశారు. ఇటువంటి సమయం కొరకు ఎవర్ రెడీ, అలర్ట్ చాలా ఆవశ్యకము. అలర్ట్గా ఉండేందుకు పరిశీలించుకోండి. ఏమని పరిశీలించుకోవాలి? నా మనస్సు మరియు బుద్ధి సదా క్లీన్గా మరియు క్లియర్గా ఉన్నాయా? మనస్సు మరియు బుద్ధి క్లీన్గా అంటే స్వచ్ఛంగా, క్లియర్గా అంటే స్పష్టంగా ఉన్నాయా? క్లీన్గా కూడా ఉండాలి, క్లియర్గా కూడా ఉండాలి. ఇందుకొరకు సమయంపై విజయాన్ని ప్రాప్తి చేసుకునేందుకు మనస్సులో, బుద్ధిలో క్యాచింగ్ పవర్ మరియు టచింగ్ పవర్ రెండు చాలా అవసరము. ఎటువంటి పరిస్థితులు రానున్నాయంటే, ఎక్కడో దూరంగా కూర్చొని ఉన్నా కానీ క్లీన్ మరియు క్లియర్ మనస్సు, బుద్ధి ఉన్నట్లయితే లభించవలసిన సూచనలు, ఆజ్ఞలు, శ్రీమతాన్ని క్యాచ్ చేసుకోగలరు. ఇది చెయ్యాలి, ఇది చేయకూడదు అని టచ్ అవుతుంది. అందుకే వర్తమాన సమయంలో సైలెన్స్ శక్తిని మీ వద్ద ఎంత వీలైతే అంత జమ చేసుకోండి అని బాప్దాదా ముందు కూడా వినిపించారు. ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎలా కావాలంటే అలా మనస్సు మరియు బుద్ధిని కంట్రోల్ చేసుకోగలగాలి. వ్యర్థ సంకల్పాలు స్వప్నంలో కూడా టచ్ చేయనంతగా మైండ్ కంట్రోల్ అవసరము. అందుకే మనస్సును జయిస్తే జగత్తును జయించినట్లు అనే సామెత ఉంది. ఎలా అయితే స్థూల కర్మేంద్రియమైన చేతిని ఎక్కడికి కావాలంటే అక్కడికి, ఎప్పటి వరకు కావాలంటే అప్పటి వరకు ఆర్డర్ అనుసారంగా నడిపించగలరో, అలాగే మనస్సు మరియు బుద్ధి యొక్క కంట్రోలింగ్ పవర్ ఆత్మలో అన్ని వేళలా ఇమర్జ్ అయి ఉండాలి. యోగం సమయంలో అనుభవం అవుతుంది, కానీ కర్మ సమయంలో, వ్యవహారం సమయంలో, సంబంధం సమయంలో అనుభవం తక్కువ ఉండటం కాదు. యోగంలో బాబాతో చాలా మంచి అనుభూతి, కానీ కర్మ, వ్యవహారము, సంబంధ సంపర్కంలో వచ్చినప్పుడు అనుభవం తక్కువ అవ్వడం ఇలా ఉండకూడదు. పేపర్ అకస్మాత్తుగా రానుంది, ఎందుకంటే అంతిమ పరీక్ష ముందు కూడా మధ్య మధ్యలో పరీక్ష తీసుకోవడం జరుగుతుంది. మరి జన్మదినం నాడు ఎటువంటి విశేషతను చేస్తారు?
సైలెన్స్ శక్తిని ఎంతగా జమ చేసుకోగలరో ఒక్క సెకండ్లో స్వీట్ సైలెన్స్ యొక్క అనుభూతిలో మునిగిపోండి. ఎందుకంటే సైన్స్ మరియు సైన్స్ కూడా అతిలోకి వెళ్తుంది. సైన్స్పై సైలెన్స్ శక్తి యొక్క విజయం పరివర్తన చేస్తుంది. సైలెన్స్ శక్తితో దూరంగా ఉన్న ఏ ఆత్మకైనా సహయోగాన్ని ఇవ్వవచ్చు, ప్రకాశాన్ని ఇవ్వగలరు, అలజడితో ఉన్న మనస్సుకు శాంతిని అందించగలరు. బ్రహ్మబాబాను చూశారు. ఎప్పుడైనా ఎవరైనా అనన్యమైన సంతానం కొద్దిగా అలజడిలో ఉన్నా లేక శారీరక లెక్కాచారాల్లో ఉన్నా ఉదయాన్నే లేచి వారికి సైలెన్స్ శక్తి యొక్క ప్రకాశాన్ని ఇచ్చేవారు మరియు వారు దాన్ని అనుభవం చేసేవారు. సకాష్ ఇచ్చేవారు బాబా ఉదయమే కూర్చొని వాళ్ళకి, అస్వస్థతతో ఉన్నవారికి, లేదు ప్రాబ్లమ్స్లో ఉన్నవారికి వీళ్ళు ఇచ్చారు. అది బాగుంది. కానీ వాళ్ళు రిసీవ్ చేసుకున్న వాళ్ళు కూడా అనుభూతి పంచేవాళ్ళు, మాకు ఇలా లభించింది బాబా దగ్గర నుండి అని. అంతిమంలో ఈ సైలెన్స్ సేవ యొక్క సహయోగాన్ని అందించాల్సి ఉంటుంది. పరిస్థితుల అనుసారంగా ఈ విషయంలో చాలా శ్రద్ధ పెట్టండి. సైలెన్స్ శక్తిని మరియు తమ శ్రేష్ట కర్మల శక్తిని జమ చేసుకునే బ్యాంక్ కేవలం ఇప్పుడే తెరుచుకుంటుంది. మరే జన్మలోనూ జమ చేసుకునే బ్యాంక్ ఉండదు. ఒకవేళ ఇప్పుడు జమ చేసుకోకపోతే తర్వాత బ్యాంకే ఉండదు. అప్పుడు ఎందులో జమ చేసుకుంటారు? అందుకే జమా శక్తిని ఎంతగా పోగు చేసుకోవాలనుకుంటే అంతగా చేసుకోవచ్చు. ఏం చెయ్యాలనుకుంటున్నారో అది ఇప్పుడే చేసేయండి అని లోకులు కూడా అలా అంటారు. ఏమి ఆలోచించదలుచుకుంటే అది ఆలోచించండి. ఇప్పుడు ఏదైతే ఆలోచిస్తారో ఆ ఆలోచనగానే ఉండిపోతే కొద్ది సమయం తర్వాత ఎప్పుడైతే సమయం యొక్క సరిహద్దు సమీపిస్తుందో అప్పుడు ఆలోచన పశ్చాత్తాపం రూపంలో మారిపోతుంది. ఇది చేసి ఉండేవాడిని ఇది చెయ్యాల్సింది అప్పుడు కేవలం ఆలోచనగా ఉండదు, పశ్చాత్తాపంలోకి మారిపోతుంది. అందుకే బాప్దాదా ముందుగానే సూచన ఇస్తున్నారు. సైలెన్స్ శక్తి ఏం జరిగినా కానీ ఒక్క సెకండ్లో సైలెన్స్లో మునిగిపోండి. పురుషార్థం చేస్తున్నాను అని అనకండి. జమా యొక్క పురుషార్థం ఇప్పుడు చేయవచ్చు. బాప్దాదాకు పిల్లలు ప్రతి ఒక్కరితో స్నేహం ఉంది. బాప్దాదా ఒక్కొక్క బిడ్డను తన తోడుగా తీసుకువెళ్ళాలని ఆశిస్తున్నారు. తోడుగా ఉంటాము, తోడుగా నడుస్తాము అని ఏదైతే ప్రతిజ్ఞ ఉందో దాన్ని నిలబెట్టుకోవాలంటే సమానమైన వారు తోడుగా రాగలరు. వినిపించాం కదా, డబల్ విదేశీయులకు చేతిలో చేయి వేసి నడవటం మంచిగా అనిపిస్తుంది. శ్రీమతం అనే చేతిలో చెయ్యి వేయి ఉండాలి. బాబా ఇచ్చిన మతమే మీ మతము. దీనిని చేతిలో చెయ్యి అని అంటారు. శ్రీమతం అనే చెయ్యి అంటే బాబా చేతిలో మన చెయ్యి ఉండాలి. బాబా ఇచ్చిన మతం పైన మనం నడవాలి. సరేనా? ఈరోజు పుట్టినరోజు ఉత్సవాన్ని జరుపుకోవడానికి వచ్చారు కదా. నా పిల్లలు అని బాప్దాదాకు కూడా సంతోషంగా ఉంది. నా పిల్లలు సదా ఉత్సాహంలో ఉంటూ ఉత్సవాన్ని జరుపుకుంటూ ఉంటారు అని బాబాకు కూడా గర్వంగా ఉంటుంది. ప్రతిరోజు ఉత్సవాన్ని జరుపుకుంటారా లేక విశేషమైన రోజే ఉత్సవాన్ని జరుపుకుంటారా? సంగమ యుగమే ఉత్సవ యుగము. యుగమే ఉత్సవానిది. మరే యుగము సంగమ యుగంలో లేదా. మేము సమానంగా కావాల్సిందే అని అందరికీ ఉల్లాస ఉత్సాహం ఉంది కదా. ఉందా? కావాల్సిందే లేక చూస్తాంలే, అవుతాంలే, చేస్తాంలే, లేలే అని అనట్లేదు కదా. కావాల్సిందే అని అనుకునేవారు చేతులెత్తండి. కావాల్సిందే. త్యాగం చేయవలసి ఉంటుంది, తపస్సు చేయవలసి ఉంటుంది. ఏం త్యాగం చేయవలసి వచ్చినా కానీ సిద్ధంగా ఉన్నారా? అన్నింటికన్నా పెద్ద త్యాగం ఏంటి? త్యాగం చేయడంలో అన్నింటికన్నా అతి పెద్దదైన ఒక మాట విఘ్నం వేస్తుంది. త్యాగము, తపస్సు, వైరాగ్యము, అనంతమైన వైరాగ్యము. ఇందులో ఒకే మాట విఘ్నం వేస్తుంది. తెలుసు మీకు ఏమిటా ఒక్క మాట? అనంతమైన వైరాగ్యంలో విఘ్నం వేసేది ఒకే మాటే. అదేంటి? నేను.
దేహ అభిమానపు నేను. బాబ్దాదా వినిపించారు కదా. ఇప్పటి నుండి ఎప్పుడైనా నాది అని చెప్పాల్సి వస్తే ముందుగా ఏం గుర్తుకు రావాలి? నా బాబా వస్తుందా? నా బాబా అని వస్తుందా? నాది కావచ్చు, కానీ ఏం చేసినా నాది అనేటప్పుడు ముందుగా బాబా అని అలవాటైపోతుంది. అలాగే నేను అని అన్నప్పుడు ముందుగా ఆత్మ గుర్తుకు రావాలి. నేనెవరు? ఆత్మ. నేను ఆత్మను, ఇది చేస్తున్నాను, నేను మరియు నాది. హద్దును మార్చి బేహద్దులోకి వెళ్ళిపోవాలి. వీలవుతుందా? వీలవుతుందా? తల అయితే ఊపండి, అలవాటు చేసుకోండి. నేను అని అన్న వెంటనే ఆత్మ అని రావాలి. నాది అని వచ్చినప్పుడు ఒక మాట గుర్తుకు రావాలి. చేయించేవారు ఎవరు? తండ్రి. చేయించేవారు చేయిస్తున్నారు, చేయించేవారు అన్నమాట చేసే సమయంలో సదా గుర్తుండాలి. నాది అనేది రాదు. నా ఆలోచన, నా డ్యూటీ నష కూడా చాలా ఉంటుంది. నా డ్యూటీ. కానీ ఇచ్చే దాత ఎవరు? ఈ డ్యూటీలు ప్రభు ఇచ్చిన ప్రసాదము. ప్రభు ఇచ్చిన దాన్ని నాదిగా భావించటము. ఆలోచించండి, మంచిదా? బాబ్దాదా ప్రతి స్థానం నుండి రిజల్ట్ను ఆశిస్తున్నారు. ఈ ఒక్క నెల న్యాచురల్ నేచర్గా చేసుకోండి. ఎందుకంటే న్యాచురల్ నేచర్ తొందరగా మారదు. కావున న్యాచురల్ నేచర్ను తయారు చేసుకోండి. సదా మీ ముఖంలో తండ్రి గుణాలు కనిపించాలి. డబుల్ అండర్లైన్ చేసుకునే విషయాలు. న్యాచురల్ నేచర్ని ఏం తయారు చేసుకోవాలి? సదా మీ ముఖంలో తండ్రి గుణాలు కనిపించాలి. నడవడికలో తండ్రి శ్రీమతం కనిపించాలి. సదా చిరునవ్వు చిందిస్తున్న ముఖం ఉండాలి. సదా సంతుష్టంగా ఉండే మరియు సంతుష్టపరిచే వ్యవహారం ఉండాలి. ప్రతి కర్మలో కర్మ మరియు యోగాల బ్యాలెన్స్ ఉండాలి. కొంతమంది పిల్లలు బాప్దాదాకు చాలా మంచి మంచి విషయాలు వినిపిస్తారు. అవేంటో చెప్పమంటారా? ఏమంటారంటే, బాబా మీరు అర్థం చేసుకోండి కదా, ఇది నా నేచర్, ఇంకేమీ లేదు, నా నేచరే అంతా. అప్పుడు బాప్దాదా ఏమనాలి? నా మాటలు అలా ఉంటాయి. క్రోధం ఎక్కడ చేశాను? నా మాటలు కొద్దిగా పెద్దగా ఉంటాయి, కొద్దిగా గట్టిగా మాట్లాడాను. క్రోధం ఎక్కడ చేశాను? కేవలం గట్టిగా మాట్లాడాను. చూడండి ఎంత మధురమైన విషయాలు. బాప్దాదా అంటారు, దేన్నైతే నా నేచర్ అని అంటారో నాది అనడమే తప్పు. నా నేచర్ ఇది రావణుడి నేచరా లేక మీ నేచరా? మీ నేచర్ అనాది కాలము, ఆది కాలము, పూజ్య కాలము. ఇది ఒరిజినల్ నేచర్. రావణుడి వస్తువును నాది నాది అని అంటూ ఉంటారు కదా, అందుకే అది వెళ్ళదు. పరాయి వస్తువును తమదిగా చేసుకుని పెట్టుకున్నారు కదా. ఎవరైనా పరాయి వస్తువును తమ వద్ద పెట్టుకుంటే, దాచిపెట్టుకుంటే మంచిగా భావిస్తారా? మరి రావణుడి నేచర్ పరాయి నేచర్, దాన్ని నాది అని ఎందుకంటారు? ఎంతో గర్వంగా నా దోషం లేదు, నా నేచర్ అని చెప్తారు. బాప్దాదాను కూడా రంజింపచేసే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు ఈ సమాప్తి సమారోహాన్ని చేద్దామా? చూడండి, హృదయంతో చెప్పండి, మనస్సుతో చెప్పండి. ఎక్కడ మనస్సు ఉంటుందో అక్కడ అన్నీ జరుగుతాయి. ఇది నా నేచర్ కాదు అని మనస్ఫూర్తిగా ఒప్పుకోండి. ఇది ఇతరుల వస్తువు, దీన్ని ఉంచుకోవద్దు. మీరైతే మర్జీవుగా అయిపోయారు కదా. మీది బ్రాహ్మణ నేచరా లేక పాత నేచరా? మరి బాప్దాదా ఏం ఆశిస్తున్నారో అర్థమైందా? మనోరంజకాన్ని జరుపుకోండి, డ్యాన్స్ చేయండి, ఆటలాడండి. కానీ ఉంది, అన్నీ చేస్తూ కూడా సమానంగా కావాల్సిందే. సమానంగా కాకుండా తోడుగా ఎలా వెళ్ళగలరు? కస్టమ్స్లో అంటే ధర్మరాజపురిలో ఆగవలసి ఉంటుంది, తోడుగా రారు. మరి దాదీలు చెప్పండి, ఒక్క నెల రిజల్ట్ చూద్దామా? చెప్పండి, చూద్దామా? ఒక్క నెల అటెన్షన్ పెడతారా? ఒక్క నెల అటెన్షన్ పెట్టినట్లయితే అది న్యాచురల్ అయిపోతుంది. నెలలోని ఒక్క రోజును కూడా వదలొద్దు. దాదీలు మంచి బాధ్యతను తీసుకుంటారు.
అందరూ కలిసి ఇతరుల పట్ల శుభభావన శుభకామనల చేతిని వ్యాప్తి చేయండి. ఎవరైనా క్రింద పడిపోతే వారికి ఎంతో ప్రేమతో చేతిని అందిస్తారు కదా, అలాగే శుభభావన మరియు శుభకామనల చెయ్యి ఇతరులకు సహయోగాన్ని ఇచ్చి ముందుకు పంపండి. ఇంతకుముందు శ్రీమతం అనే చెయ్యని అన్నారు. ఇప్పుడు మనం ఎలాంటి చెయ్యనివ్వాలి? శుభభావన మరియు శుభకామనల చెయ్యి ఇతరులకు సహయోగాన్ని ఇచ్చి ముందుకు పంపండి. సరేనా? కేవలం మీరు చెక్ చేసుకోవడం తక్కువగా చేసుకుంటారు. అయిపోయింది కదా అని చేసిన తర్వాత పరిశీలించుకుంటారు. ముందు ఆలోచించండి, తర్వాత చేయండి. ముందు చేసి తర్వాత ఆలోచించకండి. చేయాల్సిందే. అచ్చా, ఇప్పుడు బాప్దాదా ఏ డ్రిల్ చేయించదలుచుకున్నారు? 1 సెకండ్లో శాంతి యొక్క శక్తి స్వరూపులుగా అయిపోండి. ఏకాగ్ర బుద్ధి, ఏకాగ్ర మనస్సు. రోజంతట్లో 1 సెకండ్ మధ్య మధ్యలో కేటాయించి అభ్యాసం చేయండి. సైలెన్స్ యొక్క సంకల్పం చేయగానే స్వరూపంలోకి రావాలి. ఇందుకోసం సమయం యొక్క ఆవశ్యకత లేదు. 1 సెకండ్ యొక్క అభ్యాసం చేయండి. మళ్ళీ బాబా 1 సెకండ్ అభ్యాసం కోసం సైలెన్స్గా ఉంచారు. అచ్చా, నలువైపులా ఉన్న జన్మ ఉత్సవాన్ని జరుపుకునే భాగ్యశాలి ఆత్మలకు, సదా ఉత్సాహంలో ఉండేవారు, సంగమయుగ ఉత్సవాన్ని జరుపుకునేవారు, ఇలా ఉల్లాస ఉత్సాహాల రెక్కలతో ఎగిరే పిల్లలందరికీ, సదా మనస్సు మరియు బుద్ధిని ఏకాగ్రతలో అనుభవిగా చేసుకునే మహావీరులైన పిల్లలకు, సదా సమానంగా కావాలన్న ఉల్లాసాన్ని సాకార రూపంలోకి తీసుకొచ్చి ఫాలో ఫాదర్ చేసే పిల్లలకు, సదా ఇతరులకు స్నేహిగా సహయోగిగా ధైర్యాన్ని ఇప్పించే వారికి తండ్రి నుండి సహాయము అనే వరదానాన్ని ఇప్పించే వరదాని పిల్లలకు, మహాదాని పిల్లలకు బాప్దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు పదమ 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 పద్మారెట్ల అభినందనలు అభినందనలు అభినందనలు. అలా తయారు చేసే మధురాతి మధురమైన మాత్పిత బాప్దాదాకు పిల్లలందరి ప్రియ స్మృతులు, నమస్తే మరియు గుడ్ మార్నింగ్. ఈరోజు వరదానము: సదా ఏకాంతంలో మరియు స్మరణలో నిమగ్నమై ఉండే బేహద్ వానప్రస్థి భవ. సదా ఏకాంతంలో మరియు స్మరణలో నిమగ్నమై ఉండే బేహద్ వానప్రస్థి భవ. వర్తమాన సమయానుసారంగా మీరందరూ వానప్రస్థావస్థకు సమీపంగా ఉన్నారు. వానప్రస్థులు ఎప్పుడూ బొమ్మలతో ఆడుకోరు. వారు సదా ఏకాంతంలో మరియు స్మరణలో ఉంటారు. బేహద్ వానప్రస్థులైన మీరందరూ సదా ఒక్కరి అంత్యంలో అనగా నిరంతర ఏకాంతంలో ఉంటూ దాంతోపాటు ఒక్కరి స్మరణను చేస్తూ స్మృతి స్వరూపులుగా అవ్వండి. ఇప్పుడు బాబా మరియు పిల్లలు సమానంగా అయిపోవాలి అన్నదే బాప్దాదాల శుభ ఆశ. సదా స్మృతిలో ఇమిడిపోయి ఉండాలి. సమానంగా అవ్వడమే ఇమిడిపోవడము. ఇదే వానప్రస్థ స్థితికి గుర్తు. స్లోగన్: మీరు ధైర్యంతో 1 అడుగు వేస్తే బాబా సహాయం అనే వేలాది అడుగులను వేస్తారు. మీరు ధైర్యంతో 1 అడుగు ముందుకు వేస్తే బాబా సహాయం అనే వేలాది అడుగులను వేస్తారు. అచ్చా, ఈరోజు అవ్యక్త ప్రేరణ: ఇప్పుడు సంపన్నంగా మరియు కర్మాతీతంగా అవ్వాలనే ధునిలోనే ఉండండి. ఎలా అయితే బాబా గురించి మేరా బాబా అని అందరి నోటి నుండి ఒకటే మాట వెలువడుతుందో, అలా మీకు ప్రతి శ్రేష్ఠ ఆత్మ గురించి ఈ భావన ఉండాలి, అనుభూతి ఉండాలి. ప్రతి ఒక్కరి నుండి నా వారు అన్న అనుభూతి రావాలి. వీరు నాకు శుభచింతక సహయోగి సేవా సహచరుడు అని ప్రతి ఒక్కరూ భావించాలి. వీరినే బాబా సమానులు, కర్మాతీత స్టేజ్ కల సింహాసనాధికారులు అని అంటారు. అచ్చా, ఈరోజు సూచన: ఈరోజు నెలలోని 3వ ఆదివారము. రాజ్యోగి తపస్వి సోదరి సోదరులందరూ సాయంత్రం 6:30 నుండి 7:30 గంటల వరకు విశేష యోగాభ్యాస సమయంలో తమ లైట్ మైట్ స్వరూపంలో స్థితులై బ్రుకటి మధ్యలో బాప్దాదాను ఆహ్వానిస్తూ కంబైన్డ్ స్వరూపపు అనుభవాన్ని చెయ్యాలి మరియు నలువైపులా
లైట్ మైట్ కిరణాలను వ్యాపింప చేసే సేవ చేయాలి. ఎలాగో ఈరోజు వరల్డ్ మెడిటేషన్ డే, ఇంటర్నేషనల్ మెడిటేషన్ డే కాబట్టి ఇదే అభ్యాసం చేయాలి. ఏం అభ్యాసము? తమ లైట్ మైట్ స్వరూపంలో స్థితులై బ్రుకుటి మధ్యలో బాప్దాదాను ఆహ్వానిస్తూ కంబైన్డ్ స్వరూపపు అనుభవాన్ని చేయాలి మరియు నలువైపులా లైట్ మైట్ కిరణాలను వ్యాపింపచేసే సేవ చేయాలి. ఇదే సేవను ఈరోజంతా చేస్తూ ఉందాము. ప్రపంచానికంతా కూడా యోగం యొక్క వైబ్రేషన్స్ని వ్యాప్తి చేస్తూ ఉన్నాము. అచ్చా, ఓం శాంతి.